Praise Lord, everyone. Hope you are all doing good by the grace of God. మనము కీబోర్డ్ నేర్చుకోవడం స్టార్ట్ చేసాం కదా. స్టార్ట్ చేసినప్పటి నుంచి వి లెర్న్ సమ్ గుడ్ లెసన్స్. మనము మేజర్ స్కేల్స్ నేర్చుకున్నాము, మైనర్ స్కేల్స్ నేర్చుకున్నాము. తర్వాత మేజర్ స్కేల్ డిరైవ్ చేయడానికి ఫార్ములా ఏంటి, ఎనీ మేజర్ స్కేల్కి ఫార్ములా, అలాగే ఎనీ మైనర్ స్కేల్ ప్లే చేయడానికి ఒక ఫార్ములా నేర్చుకున్నాం. అలాగే స్కేల్లో నుంచి రెస్పెక్టివ్ కార్డ్ని ఎలా డిరైవ్ చేయాలి, మేజర్ స్కేల్లో అయితే మేజర్ కార్డ్ ఎలా డిరైవ్ చేయాలి, మైనర్ స్కేల్ అయితే మైనర్ కార్డ్ ఎలా డిరైవ్ చేయాలి అన్నది కూడా మనము సింపుల్ టెక్నిక్స్లో నేర్చుకున్నాం. అంతేకాకుండా వీ ఆల్సో లెర్న్ హౌ టు యూస్ ఫింగర్స్. ఒక స్కేల్లో మనము ఫింగర్ టెక్నిక్స్ ఎలా యూస్ చేయొచ్చు అన్నది కూడా ఫింగర్ టెక్నిక్స్ మనం నేర్చుకున్నాం కదా. ఇన్ దిస్ క్లాస్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ స్పెషల్ క్లాస్. ఇది కొంచెం స్పెషల్ అండ్ సర్ప్రైజింగ్ క్లాస్. ఇందులో మనం ఒక కొత్త థియరీ కాన్సెప్ట్ని నేర్చుకుంటున్నాం. ఏంటి అంటే రిలేటివ్ స్కేల్స్. ఇది మ్యూజిక్ థియరీలో రిలేటివ్ స్కేల్స్ అని అంటారు. వాట్ ఈజ్ అ రిలేటివ్ స్కేల్? ఒక స్కేల్కి దానికి రిలేటివ్గా ఉండడం, అంటే దానికి క్లోజ్గా ఉండడం, లేదంటే సిమిలర్గా ఆర్ సేమ్గా ఉండడం. ఓకే, ఇప్పుడు మనకి కీబోర్డ్లో మనం గమనించినట్లయితే 12 కీస్ ఉన్నాయి కదా. సి, సి షార్ప్, డి, డి షార్ప్, ఈ, ఎఫ్, ఎఫ్ షార్ప్, జి, జి షార్ప్, ఏ షార్ప్, బి. రైట్, ఈ 12 నోట్స్కి 12 స్కేల్స్ ఉన్నాయి. 12 మేజర్ స్కేల్స్ అండ్ 12 న్యాచురల్ మైనర్ స్కేల్స్ ఉన్నాయి కదా. సో వీటిలో ఇప్పుడు సి మేజర్ స్కేల్కి దానికి రిలేటివ్ ఒక మైనర్ స్కేల్ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే సింపుల్గా అర్థం చేసుకోవడానికి, సి మేజర్ స్కేల్లో నేను ఒకవేళ ఎగ్జాంపుల్కి నోట్స్ తీసుకున్నాను అనుకోండి, సిడిఈఎఫ్జిఏబిసి కదా. నాకు ఈ సి నుంచి మళ్ళీ సి వరకు కొన్ని నోట్స్ వచ్చాయి. అదే ఒకవేళ నేను ఏ మైనర్ స్కేల్ తీసుకున్నాను అనుకోండి, ఏ మైనర్ స్కేల్లో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, ఏ నుంచి ఏ వరకు మీరు కరెక్ట్గా గమనించినట్లయితే సిలో మనకి ఏం నోట్స్ అయితే వచ్చాయో ఎగ్జాక్ట్లీ అవే నోట్స్ మనకి ఏ మైనర్ స్కేల్లో కూడా వస్తాయి. సిలో సి మేజర్ స్కేల్లో మనకి ఏ నోట్స్ వచ్చాయో ఏ మైనర్ స్కేల్లో కూడా ఎగ్జాక్ట్లీ అవే నోట్స్ వస్తున్నాయి. మనకి సి మేజర్లో ఎక్కడ బ్లాక్ కీస్ రాలేదు, సి మైనర్లో కూడా ఏ మైనర్లో కూడా ఎక్కడ కూడా బ్లాక్ కీస్ రాలేదు. సో ఆ విధంగా మనకేమర్థమవుతుందంటే సి మేజర్ స్కేల్కి ఏ మైనర్ స్కేల్ రిలేటివ్గా ఉంది. అంటే దానికి ఇంకొక విధానంలో చెప్పాలి అంటే, మీకు ఒకవేళ సి మేజర్ స్కేల్ ప్లే చేయడం వస్తే ఏ మైనర్ మీకు వచ్చేసినట్టే. ఓకే, మళ్ళీ ఒకసారి గమనించండి. సి మేజర్ స్కేల్ నేను ప్లే చేసినప్పుడు సి దగ్గర నేను స్టార్ట్ చేస్తున్నాను అండ్ సి దగ్గర క్లోజ్ చేస్తున్నాను. అదేవిధంగా ఏ మైనర్ దగ్గర మీరు గమనించినట్లయితే సేమ్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ జస్ట్ ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నేను ఏ నోట్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. సి దగ్గర స్టార్ట్ చేసే బదులు నేను ఏ నోట్ దగ్గర స్టార్ట్ చేస్తున్నాను. దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. మిగతా ఫింగర్ టెక్నిక్స్ కానీ లేదంటే వెదర్ ది కీస్, ద నోట్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ఇన్ బోత్ ది స్కేల్స్ ఆర్ సేమ్. సి మేజర్కి సో రిలేటివ్ మైనర్ స్కేల్ ఏమవుతుంది అంటే ఏ మైనర్. సి మేజర్ స్కేల్కి సి మేజర్కి రిలేటివ్ మైనర్ ఏ మైనర్ అవుతుంది. సో దిస్ ఈజ్ సింపుల్ టెక్నిక్. అదేవిధంగా ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే డి మేజర్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ డి మేజర్ స్కేల్ కదా. డి మేజర్ స్కేల్కి రిలేటివ్ మైనర్ ఏమవుతుంది అంటే బి మైనర్ అవుతుంది. బి మైనర్, ఫర్ ఎగ్జాంపుల్ బి మైనర్ నోట్స్ కూడా మీరు డిరైవ్ చేసినట్లయితే ఫార్ములా యూజ్ చేసి, మైనర్ స్కేల్ ఫార్ములా యూజ్ చేసి బి మైనర్ నోట్స్ మీరు డిరైవ్ చేసినట్లయితే
బి దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది బి మైనర్. కానీ మీకు డి మేజర్లో ఏ కీస్ అయితే వచ్చాయో సేమ్ ఎగ్జాక్ట్గా అవే కీస్ మనకి బి మైనర్లో కూడా వస్తాయి. చూడండి, బి మైనర్ బి దగ్గర స్టార్ట్ అయింది. ఈ నోట్ మనకి డి స్కేల్లో కూడా వస్తుంది. డి స్కేల్లో ఈ నోట్ కూడా వస్తుంది. ఇక్కడతో మనకి డి స్కేల్ ఎండ్ అవుతుంది, కానీ ఇది బి మైనర్ స్కేల్ కదా. సో నౌ వీ విల్ కంటిన్యూ టిల్ బి నోట్. బి నోట్ నుంచి బి నోట్కి. సో బి మైనర్ స్కేల్ ఇది డి మేజర్కి రిలేటివ్. డి మేజర్కి బి మైనర్ ఈస్ రిలేటివ్ స్కేల్. అదేవిధంగా ఒకవేళ మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎఫ్ మేజర్ స్కేల్ తీసుకుందాం. ఎఫ్ మేజర్ స్కేల్ ఎఫ్ మేజర్ స్కేల్కి రిలేటివ్ మైనర్ ఏమవుతుందంటే డి మైనర్. చూడండి, గమనించండి, డి మైనర్ స్కేల్లో డి మైనర్ స్కేల్లో మనకు ఒక్కటే బ్లాక్ కీ వచ్చింది. ఎఫ్ మేజర్లో కూడా ఒకటే బ్లాక్ కీ వస్తుంది. అదేంటిది అంటే ఏ షార్ప్ కీ ఒక్కటే వస్తుంది. ఏ షార్ప్ కీ డి మైనర్లో ఏ షార్ప్ కీ ఒకటే, ఎఫ్ మేజర్లో కూడా ఏ షార్ప్ కీ ఒకటే. రెస్ట్ ఆఫ్ ది కీస్ ఆర్ సేమ్. అన్ని నోట్స్ కూడా డి మైనర్లో ఏమొస్తుందో ఎఫ్ మేజర్లో కూడా అదే వస్తుంది. ఓకే, ఒకటే ఒక షార్ప్ మనకి కామన్గా రెండు స్కేల్స్లో కూడా వస్తుంది. సో ఎఫ్ మేజర్కి రిలేటివ్ మైనర్ ఇస్ డి మైనర్. ఓకే, సో ఇంకొక ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనం జీ మేజర్ తీసుకుందాం. ఇది జీ మేజర్ స్కేల్ కదా. జీ మేజర్కి రిలేటివ్ మైనర్ ఈ అవుతుంది. ఈ మైనర్లో కూడా మనం గమనించినట్లయితే మనకి ఓన్లీ ఎఫ్ షార్ప్ ఈజ్ బ్లాక్ నోట్ వస్తుంది, బ్లాక్ కీ, అండ్ రెస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ వైట్ కీస్. అలాగే జీలో మనం గమనించినట్లయితే ఇక్కడ మనకి ఎఫ్ షార్ప్ నోట్ వస్తుంది. ఇది జీ మేజర్ స్కేల్. జీ మేజర్ అండ్ ఈ మైనర్ ఆర్ రిలేటివ్. సో ఈ విధంగా ఎవ్రీ మేజర్ స్కేల్లో ఉన్న మేజర్ స్కేల్కి ఒక రిలేటివ్ మైనర్ స్కేల్ ఉంటుంది. ఫర్ ఎవ్రీ మేజర్ స్కేల్ దెర్ ఈస్ అ రిలేటివ్ మైనర్ స్కేల్. సి మేజర్కి ఏ మైనర్ అనే ఎగ్జాంపుల్లో చూసాం, రైట్. డి మేజర్కి బి మైనర్ రిలేటివ్ అని చూసాం, రైట్. ఎఫ్ మేజర్కి మనం చూసినట్లయితే డి మైనర్ రిలేటివ్ అని చూసాం. అదేవిధంగా జీ మేజర్కి ఈ మైనర్ రిలేటివ్ అని చూసాం. సో ఆ విధంగా మనము సేమ్ నోట్స్ ఉన్న రిలేటివ్ స్కేల్స్ మేజర్లో మైనర్లో మనం చూసాము ఈరోజు, రైట్. అయితే మీకు ఇది ఎలా అర్థమవుతుంది, నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రిలేటివ్ మైనర్ నేను ఎలా గుర్తుపెట్టుకోవాలి అని ఒక క్వశ్చన్ ఉన్నట్లయితే సింపుల్ టెక్నిక్ ఒకటి చెప్తాను. నౌ దిస్ ఈజ్ సి స్కేల్, రైట్. సికి ఏ మైనర్ రిలేటివ్ అని చెప్పాను కదా. ఏ మైనర్ రిలేటివ్ ఒక 2 notes వదిలిపెట్టి దానికంటే థర్డ్ ప్రీవియస్ నోట్ సి మేజర్ నోట్, సి నోట్ నుంచి థర్డ్ ప్రీవియస్ నోట్స్ 2 notes వదిలిపెట్టేసి థర్డ్ ప్రీవియస్ నోట్ ఏమొచ్చింది, ఏ వచ్చింది. సి మేజర్కి థర్డ్ ప్రీవియస్ నోట్ ఏ నోట్ అవుతుందో ఏ నోట్ ఇక్కడ ఏమొస్తుంది, ఏ నోట్ వస్తుంది. సో ఏ మైనర్ స్కేల్ విల్ బికమ్ ది రిలేటివ్ మైనర్ స్కేల్. అలా ఒక హార్డ్ ఫ్యాక్ట్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, అలాగే ఇక్కడ మనము ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఎఫ్ మేజర్ స్కేల్లో నేనేం చెప్పాను, థర్డ్ ప్రీవియస్ నోట్ ఎఫ్ నుంచి థర్డ్ ప్రీవియస్ నోట్, రైట్. ఈ 2 వదిలేసాను. థర్డ్ ప్రీవియస్ నోట్ మనకి డి నోట్ వస్తుంది. కాబట్టి డి మైనర్ స్కేల్ విల్ బికమ్ అ రిలేటివ్ మైనర్ స్కేల్ ఆఫ్ ఎఫ్ మేజర్. డి మైనర్ స్కేల్ విల్ బికమ్ అ
D minor will become a relative minor of F major scale కదా. సో అలాగే మీరు ఇంకా ఎనీకి యూ కెన్ టేక్ ఎనీ మేజర్ స్కేల్, ఆ మేజర్ స్కేల్కి 2 notes విడిచిపెట్టి ప్రీవియస్ థర్డ్ నోట్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బికమ్ ది రిలేటివ్ మైనర్ స్కేల్. అక్కడ నుంచి మీరు మైనర్ స్కేల్ వేసుకోండి. తర్వాత నార్మల్గా ఎఫ్ ఎనీకి అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఈ మేజర్ స్కేల్. ఈ మేజర్ స్కేల్లో whole whole half whole 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 half. ఇప్పుడు దిస్ ఈజ్ ఈ మేజర్ స్కేల్ కదా. హోల్ హోల్ హాఫ్ హోల్ 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 హాఫ్ ఫార్ములాలో నేను డిరైవ్ చేశాను. దిస్ ఈజ్ ఈ మేజర్ స్కేల్. నా రిలేటివ్ మైనర్ స్కేల్ ఏమవుతుంది, ఈ మేజర్కి 2 notes వదిలేసి థర్డ్ ప్రీవియస్ నోట్ అని చెప్పాను కదా. సో థర్డ్ ప్రీవియస్ నోట్ ఏమొచ్చింది, సి షార్ప్. ఇప్పుడు సి షార్ప్ దగ్గర మైనర్ ఫార్ములా అప్లై చేయండి. హోల్ హాఫ్ హోల్ హోల్ హాఫ్ హోల్ హోల్. సో సి షార్ప్ మైనర్ ఈజ్ ద రిలేటివ్ మైనర్ స్కేల్ ఆఫ్ ఈ మేజర్ కదా. సో ఆ విధంగా ఇప్పుడు మీరు గమనించండి, సి షార్ప్ మైనర్లో ఈ మేజర్లో ఏం నోట్స్ వచ్చాయి అవే నోట్స్ వస్తాయి ఎగ్జాక్ట్గా. దిస్ ఇస్ ఈ మేజర్, గమనించారు కదా ఈ మేజర్లో ఏమేమి కీస్ వస్తున్నాయో. ఇప్పుడు నా సి మైనర్లో చూద్దాం. మళ్ళీ సి మైనర్ ఇక్కడ నుంచి ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది. ఆ విధంగా మీరు రిలేటివ్ మైనర్ స్కేల్స్ ఏదైనా మీకు ఒకవేళ అన్ని మేజర్ స్కేల్స్ వచ్చినట్లయితే మీకు తెలియకుండానే మైనర్ స్కేల్స్ కూడా మీకు వచ్చినట్లే. కాకపోతే ఏంటంటే మనము మైనర్ స్కేల్లో రిలేటివ్ మైనర్ ఎక్కడ నోట్ ఉందో ఆ నోట్ దగ్గర నుంచి మైనర్ ఫార్ములా అప్లై చేస్తే ఆ విధంగా మీరు డైరెక్ట్గా రిలేటివ్ మేజర్ కార్డ్లో మేజర్ స్కేల్లో ఉన్నటువంటి నోట్స్ ప్లే చేసుకుంటూ వెళ్ళిపోతే ఆ రిలేటివ్ మైనర్ స్కేల్ మీరు ఆటోమేటిక్గా నేర్చుకున్నట్లే ప్లే చేయగలుగుతారు. ఓకే, సో ఐ హోప్ యూ అండర్స్టూడ్ దిస్ లెసన్. ఒకవేళ మీకు అర్థం కానట్లయితే డెఫినెట్గా వాట్సాప్ గ్రూప్లో కానీ పర్సనల్ విండోలో కానీ మీరు మాకు మెసేజ్ చేయొచ్చు అండ్ వీ విల్ డెఫినెట్లీ మోర్ దెన్ హ్యాపీ టు హెల్ప్ యూ. లేదంటే ఒక లైవ్ సెషన్ కూడా మనం ఆర్గనైజ్ చేసుకొని అర్థమయ్యేలాగా డెమాన్స్ట్రేట్ కూడా చేయొచ్చు. ఓకే, మే గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ. కీప్ ప్రేయింగ్ ఫర్ us. ప్రైజ్ లార్డ్.